ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల కళ చెదిరిపోతోంది. ఒకప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీలు ఇప్పుడు అదే మాదిరిగా మూతపడుతున్నాయి. చాలా కాలేజీల్లో సీట్లు ఫిల్ కాకపోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో మూసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల షట్ డౌన్, మూసివేత దిశగా 80 కళాశాలలు, 30 నుంచి 40 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు, మరో 45 ప్రవేశాలు చేపట్టడం లేదని వెల్లడి. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితి నెలకొంది. దాదాపు 80 కాలేజీలు మూసివేత దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే 30 నుంచి 40 కాలేజీలు మూసివేత కోసం హైదరాబాద్ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. మరో 45 కాలేజీలు తాము ప్రవేశాలు చేపట్టడం లేదు కాబట్టి తమ కళాశాలల్లో తనిఖీలే అవసరం లేదని పేర్కొన్నట్లు వెల్లడించారు. చాలా కాలేజీలు పలు బ్రాంచీలు రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేశాయని వివరించారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడులోని IIITలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం గత ఏడాది చేపట్టిన 80 మంది బోధన సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. వారి నియామకాల్లో రోస్టర్, రిజర్వేషన్ల విధానం పాటించడంలో లోపాలు ఉన్నాయని, ఇంటర్వ్యూ మార్కులను మార్పు చేసినట్లు తేలడంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. మరోవైపు RGUKT విభజనను పరస్పర అంగీకారంతో పూర్తి చేశారు. బాసరలోని IIIT ఇకపై తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలోనే కొనసాగనుంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా RGUKT ఏర్పాటు చేయకుండా హైదరాబాద్ IIT తరహాలో కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.